అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏదైనా కారంగా క్రిస్పీగా తినాలనిపించినప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని గోధుమ పిండి వామకారీల రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు వాము, స్పైసీకి తగ్గట్టుగా 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. మనం బియ్యం పిండి చెక్కలు చేసుకుంటాం కదండి, అంతకంటే కమ్మగా ఉంటాయి. గోధుమ పిండితో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వాటరు చూసుకుంటూ వేసుకుంటూ ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా, ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్లాగా చేసుకోవాలి. ఏదైనా చపాతి పీట మీద కానీ సర్ఫేస్ మీద కానీ పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. ఇలాగా ఒత్తుకున్నాక దీన్ని తీసుకొని పక్కన వేసుకోండి. ఇలాగే మనం తీసుకున్న పిండి అంతటిని ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పలచగానే ఉండాలి, ఆయిల్ కొద్దిగా పడితే వేసుకోండి. ఇలాగ మిక్సర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చపాతీలను ఒత్తుకున్నాం కదా, ఒక్కొక్క చపాతీ మీద ఇలాగ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ గోధుమ పిండి మిక్సర్ని వేసుకొని ఇలా బాగా అంతా కవర్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ వన్ కూడా వేసుకొని ఈ మిక్సర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటామో వాటిని ఇలా వేసేసుకొని మినిమం 5 వరకు తీసుకోండి. ఇంకా ఎక్కువ తీసుకుంటే లావు వచ్చేస్తాయి. ఇలాగా అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాక వీటిని రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు ఎక్కువ చేసుకుంటే మళ్ళీ ఇంకొక రౌండు మళ్ళీ ఒక 5 వరకు తీసుకొని ఇలా చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా కొంచెము పొడవు అయ్యేటట్టుగా ఇలా మనం రోల్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా సన్నగా వస్తుంది. ఇలాగా ఎడ్జెస్ తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఈవెన్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రోల్ చేసేటప్పుడు ఎడ్జెస్ విడిగా వచ్చేసాయి అనుకోండి, వాటర్తో అతికించుకోండి, నీట్గా అతుక్కుంటాయి. ఇలా ఒక్కొక్కటిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా చూసారా, ఇలాగా పొరలు పొరలుగా వస్తాయి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం హీట్ అయ్యాక ఆయిల్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఆయిల్ ఎన్ని పడితే అని వేసుకొని టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం సిమ్ ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి కానీ గుల్లగా రావు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని ఇవి బాగా పూర్తిగా చల్లారిపోయాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా. ఇలా ఒక వాయి తీసుకున్నాక నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.